మన దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులకు మనం గౌరవం ఇవ్వాలి, వీలైతే సాయం చేయాలి. అప్పుడే మన దేశం గురించి ప్రపంచానికి మంచి మాత్రమే తెలుస్తుంది. కానీ వ్యాపారం పేరుతో దోచుకునే నీచులు కూడా ఉన్నారు. ఫారినర్స్ కనిపిస్తే చాలు దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప పేరుంది. ఆధ్యాత్మికతకు డెస్టినేషన్ భారత్. హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో మన కల్చర్ను ప్రేమించేవారు కోట్లలో ఉన్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది హిందుత్వంలోకి వస్తున్నారు. అందుకే మనం వీలైతే సాయం చేద్దాం, కానీ విదేశీ వారిని ఇబ్బంది పెట్టద్దు. ఓ చిన్న సాయం చేసినందుకు ఓ రష్యన్ టూరిస్టు ప్రపంచానికే మన గురించి గొప్ప సందేశం ఇచ్చాడు. దయచేసి ఇండియాకు రండి, ఇక్కడి ఆధ్యాత్మికత మీకు నిజమైన జీవితార్థాన్ని ఇస్తుంది, ఇక్కడి ఆతిథ్యానికి మీరు మురిసిపోతారని చెప్పారు ఆయన. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం దైవ దర్శనాల కోసం తిరుగుతోంది. వారి భోజనం వారే తయారు చేసుకుంటున్నారు. ఇలా యూపీలోని ఓ ఆలయ సన్నిధిలోని పార్కులో వంట చేసుకుంటుందో ఫ్యామిలీ. సరిగ్గా వాళ్ళు భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడే ఓ రష్యన్ టూరిస్టు బ్యాక్ ప్యాక్ వేసుకొని చుట్టూ ఉన్న లొకేషన్స్ చూస్తూ ఉన్నాడు. సరిగ్గా వారి భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించడం చూశారు ఆయన. ఇక భోజనం రెడీ అయింది. కుటుంబ పెద్దకు భోజనం పెట్టారు కుటుంబ సభ్యులు. పక్కనే మిగతా వారు కూర్చున్నారు. అప్పుడే ఆ రష్యన్ను చూశారు ఆ పెద్ద రష్యన్ను భోజనం చేద్దాం రండి అని ఇంగ్లీష్లో ఆహ్వానించారు. మీకు మంచి రుచికరమైన భోజనం పెడతాం, ముందు చేయి కడుక్కోమని వాటర్ ఇచ్చారు. రష్యన్ టూరిస్టుకు కంట నీళ్లు వచ్చినంత పనైంది. ఆప్యాయంగా పిలిచిన ఆ ప్రేమకు థ్యాంక్స్ చెబుతూ భోజనాన్ని కూర్చున్నారు ఆయన. అంతేకాదు మరో మాట కూడా అన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది, ఏం తినాలో తెలియలేదన్నాడు. ఈలోపే ప్లేట్లో భోజనం పెట్టారు. అన్నం, రొట్టె, పప్పు, కూర వడ్డించారు. ఇదేంటని అడుగుతూనే తినేశాడు ఆయన. అంతేకాదు అప్పడన్న చూసి ఇదేంటనగా అప్పడమని చెప్పడంతో తిని చాలా బాగుందంటూ ఆకలి మీద సంతృప్తిగా భోజనం చేసేశాడు. ఆ తర్వాత అదంతా కూడా తన ఫోన్తో వీడియో కూడా తీయించుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు ఆ టూరిస్ట్. నిజంగా నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఆ సంప్రదాయాన్ని రుచి చూశాను. ఇక్కడ టెంపుల్స్ చూసేందుకు నేను వచ్చాను. భారతీయతంతా గుడిలోనే కనిపిస్తుందని చెప్పారు. అంతేకాదు ప్రపంచానికి కూడా ఓ మెసేజ్, దేవుడంటే అంత నమ్మకం, భక్తి. అందుకే ప్రపంచ యాత్రికులారా భారత్ రండి, మీకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇక్కడి కల్చర్ మాత్రమే కాదు, ఆతిథ్యం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తోంది. అతిథి దేవోభవ అని మీకు గౌరవం ఇస్తారని చెప్పాడు. ఒక్కసారి అలా ఆప్యాయంగా కుటుంబం పెట్టిన భోజనానికి ఆ రష్యన్ టూరిస్ట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమోషన్తో దేశం మొత్తానికి థ్యాంక్స్ చెప్పాడు. ఇదే కదా మనకు కావాల్సింది. ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఫారినర్స్కి మనం సాయం చేద్దాం. వారి దగ్గర కొద్ది డబ్బున్నా కూడా సరే ప్రపంచం చూడాలని వస్తారు. పొదుపుగా డబ్బులు వాడుకుంటూ ప్రపంచం చూస్తుంటారు. వారితో స్నేహంగా ఉందాం. ఇప్పుడు ఈ రష్యన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది మన ఆతిథ్యం. మరి ఈ సంఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.